నమస్తే మామ. సో కథ ఏంటంటే కాలేజ్కి వెళ్ళడానికి రోడ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినా మామ. జస్ట్ బికాస్ ఆఫ్ బస్ ఆపలేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. బస్ ఎందుకు ఆపట్లేదంటే ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి ఆర్టీసీ బస్సు అసలు ఖాళీ ఉండట్లేదు. మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా బస్సు, ఏ బస్సు చూసినా ఫుల్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ స్టూడెంట్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అందులో నేను కూడా ఒకటి. అండ్ మనం రీసెంట్గానే వీడియో కూడా చేసినాం, పాస్ తీసుకున్నానని చెప్పి. ఆ పాస్ నేను 3 years నుంచి తీసుకుంటున్నాను. బట్ 2 years నుంచి నాకు లేని ఇబ్బంది ఫ్రీ బస్ వచ్చిన కాడి నుంచి బస్సులు ఖాళీ ఉండట్లేదు, బస్సులు సరిగ్గా ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదురా అంటే బస్సులు ఖాళీ ఉండట్లేదు. సో ఎక్కువ వెయిట్ వేసుకుని వాళ్ళు బస్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది, తర్వాత ఏదైనా ఇంటి నుంచి వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకుంటే. అండ్ మనకేంటంటే టైంకి వెళ్ళిపోవాలి అన్న సందర్భంలో మనం రన్నింగ్ బస్సులు ఎక్కడం, బస్సు ఎలా ఉన్నాయి ఎక్కడం నుండి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా అంతే. నార్మల్గా మనం రోజు వెళ్ళే టైంకి రోడ్కి వెళ్ళినా, బట్ 7:30కి వచ్చిన బస్సు ఈరోజు 7:20కి వెళ్ళిపోయిందంట. లైక్ టైమింగ్స్ అనేవి కొన్ని అటు ఇటు అవుతుంటాయి, షఫల్ అవుతూ ఉంటాయి, అది కరెక్టే. బట్ నెక్స్ట్ వచ్చే బస్సు క్యాచ్ చేసి వెళ్దామంటే నెక్స్ట్ వచ్చే బస్సు ఖాళీ లేక ఆపుకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చిన 3 బస్సులు కూడా అదే పరిస్థితి, ఖాళీ లేదని చెప్పి అదే రీజన్ మీద చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఆపినా సరే ఆపకుండా వెళ్ళిపోతున్నారు. బట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఓకే, బస్సు ఖాళీ ఉండట్లేదు, వాళ్ళు ఆపట్లేదంటే ఒక అర్థం ఉంది. కానీ రోజు ఎలా అయితే కష్టం కదా. ఈరోజు ఇంటికి వచ్చేసిన నేను కాలేజ్కి వెళ్ళకుండా, ఇప్పుడు ఇలా ఇంటికి వచ్చి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. బట్ ఇంటికాడ వాళ్ళకి ఏముంటుంది, మనం ఫాస్ట్గా వెళ్ళట్లేదు, ఏదో కావాలని కాలేజ్ మానేసాం అన్నట్టు ఉంటుంది. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకు కదా తెలిసేది. 9:30 లోపు కాలేజ్కి వెళ్ళకపోతే కాలేజ్ గేట్ క్లోజ్ చేసేస్తారు, లోపలికి రానివ్వరు. ఎంత బ్రతమాలన వేస్ట్. 8:10 లోపు నేను మా లొకేషన్ దాటలేదంటే మా కాలేజ్కి 9:30కి వెళ్ళలేను. సో 9:30 తర్వాత నేను కాలేజ్కి వెళ్ళినా వేస్ట్. కాలేజ్ దాకా వెళ్ళి వెనకొచ్చేయాలి, ఎందుకంటే గేట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎంత రిక్వెస్ట్ చేసినా లోపలికి ఎలా చేయరు. కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే ఉంటాయి. బట్ మనం టైంకి వెళ్ళాలంటే బస్సులు కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి కదా. ఫ్రీ బస్ పెట్టచ్చు, అది గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి ఓకే, ఫ్రీ బస్ పెట్టారు. బట్ దానివల్ల స్టూడెంట్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళే కదా డైలీ పాస్ల మీద కాలేజ్కి స్కూల్కి వెళ్ళేది. సో ఫ్రీ బస్ పెట్టచ్చు, బట్ అది ఎలా ఉండాలంటే కొన్ని స్పెషల్ బస్సులు పెట్టి ఆ బస్సుల్లో మాత్రమే ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుండేమో. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మా స్టూడెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఈ ఫ్రీ బస్సుల వల్ల స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్సులు అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మీరు స్క్రీన్లో చూసినట్టు అండ్ ఇంటర్నెట్లో చూసినా కూడా చాలా వస్తున్నాయి కదా వీడియోస్. బస్సులు అసలు ఖాళీ ఉండక ఆపట్లేదు. క్వశ్చన్ చేస్తుంటేనేమో ఖాళీ లేని మేము ఎలా ఆపుతామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, ఖాళీ లేని వాళ్ళు ఎలా ఆపుతారు. బట్ ఇంపాక్ట్ పడేది అయితే మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ మీద పడుతుంది. వాళ్ళే ఇలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఈరోజు క్లాసులు పోయినట్టే, అటెండెన్స్ కూడా పోయినట్టే కదా. ఇంటికి వచ్చేసిన నేను. సో బస్సు ఆపలేదని చెప్పి రోజు వెళ్ళాలనేది ఇబ్బంది కదా. మంత్లీ 75% అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే కోఆర్డినేషన్ పడుతుంది, మళ్ళీ మేమే పే చేయాలి కాలేజ్కి అది. సో డబ్బులు ఇచ్చి పాసులు తీసుకుని బస్సు ఆపలేదన్న రీజన్తో వెనక్కి వచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మీరే. మేబీ ఈ ఫ్రీ బస్ అనే సిస్టమ్ కొన్ని బస్సుల వరకే పరిమితం చేస్తే చాలా బెటర్ నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రీ బస్సుల వల్ల మీ కాలేజ్ జర్నీ కానీ స్కూల్ జర్నీ కానీ ఎఫెక్ట్ అయిందా కామెంట్ చేయండి. ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారో తెలుసుకుందాం. అండ్ అంతే మరి, బాయ్.